అలాగే నా పేరు మీద వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా అల్లు అర్జున్ గారిది అండ్ అట్లీ గారిది వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సో అది బేసిక్గా 2027లోనే వస్తుంది మ్యాక్సిమం. బట్ వీళ్ళ స్పీడ్ చూస్తుంటే ఏమో 2026 ఎండింగ్కి ఏమైనా తెచ్చేస్తారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కష్టమే. సో 2027లోనేండి, 26లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో 24లో మనకి పుష్ప 2 వచ్చింది. సో 27లో మళ్ళీ వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఎప్పటికో పుష్ప 3 ఏమైనా వస్తుందేమో. సో ఈ సినిమాకి సంబంధించిన అయితే అల్లు అర్జున్ గారిది, అట్లీ గారిది సినిమాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించే మాట్లాడుకుందాం మనం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చి మృణాల్ ఠాకూర్ గారు అఫీషియల్గా జాయిన్ అయిపోయారు షూటింగ్లో నిన్న. సో మేబీ మనం ఒక వీడియోని అయితే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అంటే ఇప్పుడు దీపికా పదుకునేకి ఇచ్చినంత ఎలివేషన్ అయితే ఇవ్వకపోవచ్చేమో. బట్ డెఫినెట్గా ఆవిడ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అండ్ ప్రామినెంట్ రోలే ప్లే చేస్తున్నారు సినిమాలో. కాకపోతే ఇంకా బాలీవుడ్ దీపికా పిఆర్ అయితే మాత్రం ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసినా కూడా మొత్తం అంతా మా దీపికా వల్లే కలెక్ట్ అయింది తెలుసా అని చెప్పడానికి ట్రై చేస్తుంటారు. సో వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళకే తెలియాలి. సరే ఇట్స్ ఓకే, ఇంకా వాళ్ళు ఎలాగో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంక మనం ఏం చేయలేం. కానీ సో ఇంక మృణాల్ ఠాకూర్ అయితే అఫీషియల్గా జాయిన్ అయిపోయింది. సో ఆవిడ గురించి అనౌన్స్మెంట్ వీడియోలు అలాంటివి ఏమి రాకపోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయకండి పెద్దగా. సో బట్ ఆవిడైతే జాయిన్ అయింది. సో ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చి ఒక మంచి అంటే ఏమంటారు, చాలా అంటే చాలా పెద్ద సీన్ ఒకదాన్ని షూట్ చేస్తున్నారు ముంబైలో. సో ప్రజెంట్ అది చాలా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్ సినిమాలో అని కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు బేసిక్గా అదంతా కూడా వితౌట్ విఎఫ్ఎక్స్ మనం ఇప్పుడు చూసేది, అండ్ విత్ విఎఫ్ఎక్స్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని కూడా చాలా గట్టిగా చెప్తున్నారు అనమాట. సో చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. అండ్ దానికోసం చాలా అంటే చాలా కాస్ట్లీ సెట్ అంట అది కూడా. సో దాన్ని ఇప్పుడు ముంబైలో పెట్టారు. అండ్ ఇప్పుడు అక్కడ కొద్ది రోజుల పాటు షూటింగ్ అవుతుంది. అండ్ ఈ షూటింగ్ అనేది ఫినిష్ అయిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ షెడ్యూల్ కూడా ఉంది. సో వేరే కంట్రీకి వెళ్తారు, అక్కడ కూడా షూటింగ్ అనేది చేస్తారు. సో బేసిక్గానే చాలా హెవీ షెడ్యూల్స్ ఉన్నాయి, చాలా హెవీ కాస్ట్తో కూడుకున్న షూటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సినిమా కోసం. అంటే మోర్ దెన్ రెమ్యునరేషన్స్ ఈ సినిమాకి షూటింగ్కి విఎఫ్ఎక్స్కి చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో అందుకే ఈ సినిమా బడ్జెట్ మనకి అప్రాక్సిమేట్లీ 600 to 700 crores. సో అంటే నాకు తెలిసి ఫినిష్ అయ్యే టైంకి 700 మార్క్ టచ్ అయిపోద్ది. చాలా కాస్ట్లీ ఫిల్మ్. బట్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ అయితే SSMB 29, అది 1000 crore బడ్జెట్ సినిమా అది. సో అట్లా ఈ రెండు కూడా ఇంకా అసలు TFI నుంచి ఇంకా అసలు పీక్ బడ్జెట్ సినిమాలుగా వస్తున్నాయి అన్నమాట రెండు కూడా. సో ఇంకా చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. ఇంకా రెండో విషయం ఏంటంటే వీళ్ళు చాలా ఫాస్ట్గా షూటింగ్ చేస్తున్నారు. అంటే ఎక్కడా కూడా అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. అల్లు అర్జున్ గారు కూడా అంటే అప్పుడప్పుడు బయట కనబడుతున్నారు, ఎయిర్పోర్ట్లో కనబడుతున్నారు, వేరే చిన్న చిన్న ఈవెంట్లకు వెళ్తూ, అంటే లైక్ ఆయన సపోర్ట్ చేయాల్సిన ఈవెంట్స్ కొన్ని ఉంటాయి కదా. సో వాటికి వెళ్తూ ఆయన సపోర్ట్ చేస్తూ, సో బయట మంచి లుక్స్తోనే కనబడుతున్నారు. అంటే ఇప్పుడు పుష్ప టైంలో ఏంటంటే కొంచెం ఆ డిఫరెంట్ లుక్స్ ఉండేవి. ఆ బియర్డ్ అనేది ఎక్కువగా ఉండి, హెయిర్ కొంచెం ఎక్కువ ఉండి అలా ఉండేది. బట్ ఇందులో అలా లేదు. సో ఇందులో ఏంటంటే స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అన్నట్టు అన్నందుకు ఆ కైండ్ ఆఫ్ లుక్సే కనబడుతున్నాయి మొత్తం. సో ఈ సినిమాలో ఏంటంటే అల్లు అర్జున్ గారు మనకు బేసిక్గా 3 క్యారెక్టర్స్లో కనబడతారు. అందులో 2 వచ్చి డిఫరెంట్ రోల్స్, అంటే ఒకటి ఒకలాగా ఉంటుంది, ఇంకోటి ఇంకోలా ఉంటుంది. బట్ మూడోది ఏంటంటే యానిమేషన్ అంటున్నారు, అది ఇంకా క్లారిటీ రావట్లేదు మనకి. ఐ మీన్ ఇప్పుడు ఎలా అంటే మూడోది
ఇప్పుడు థానోస్ క్యారెక్టర్ ఉంది కదా అవెంజర్స్లో. సో అక్కడ ఒక పర్సనే యాక్ట్ చేస్తాడు యాక్చువల్లీ. సో అల్లు అర్జున్ గారే యాక్ట్ చేస్తారు దానికి కూడా. కానీ అది అల్లు అర్జున్ గారిలా కనబడరు ఆన్ స్క్రీన్. అది ఇంకొక యానిమేటెడ్ క్యారెక్టర్లా కనబడతారు అనమాట. సో అలాంటి ఒక రోల్ కూడా చేస్తున్నారు అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా చాలా గట్టిగానే వినబడుతుంది. బట్ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అయితే వస్తుంది. ఆయన ఓన్లీ రెండే చేస్తున్నారని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు కదా, మరి ఇంక ఇది లేదేమో, ఇది ఇంకెవరితోనైనా చేయిస్తారేమో అనే పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు రీసెంట్గా మేబీ సినిమాలో ఆ టైంకి మనకి ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండొచ్చేమో. ఇప్పుడు రీసెంట్గా కాంతారాది కనుక మీరు చూసినట్టయితే ఒక తాత క్యారెక్టర్ ఉంటుంది యాక్చువల్లీ. అది ఎవరో అనుకున్నాను నేను యాక్చువల్గా సినిమా చూసినప్పుడు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ రిషబ్ శెట్టి గారు అది చేశారన్నప్పుడు. అండ్ దానికోసం మళ్ళీ రోజుకు 6 గంటలు ప్రోస్థెటిక్ మేకప్ వేసుకొని మరి ఆయన చేశారన్నప్పుడు వావ్ అనిపించింది. అసలు లిటరల్లీ వాట్ ఏ మ్యాన్, అసలు వాట్ ఏ యాక్టర్ అనిపించింది. అంటే బేసిక్గానే నాకు ఆ సినిమా ప్లాట్ విషయంలో నాకు అది ఒక టిపికల్ రాజుల స్టోరీ అనిపించి, తర్వాత అది కాంతార ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ఇది చూసినప్పుడు ఏమనిపించిందంటే, కాంతార అనేది అంటే ఫస్ట్ పార్ట్ అనేది జెన్యూన్ స్టోరీ, జెన్యూన్ అంటే హిందూ గాడ్స్ ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్కలాగా పూజింపబడుతూ ఉంటారు కదా. సో ఆ రీజన్కి చెందిన ఒక జెన్యూన్ హిందూ కల్చర్కి సంబంధించిన సినిమా అనిపించింది. బట్ చాప్టర్ 1 చూసినప్పుడు అంటే పార్ట్ 2 చూసినప్పుడు ఏమనిపించింది అంటే నాకు అది నిజంగా జరిగిన కథ కాదేమో. ఇప్పుడు తాతలు బామ్మలు ఏవో కథలు చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళకి, లెజెండ్స్ అంటారు వాటిని. సో అలాంటి ఒక అర్బన్ లెజెండ్ని తీసుకొని వచ్చి పెట్టారేమో అనిపించింది నాకు. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ వల్ల నాకు ఆ స్టోరీ కనెక్ట్ కాలేదు, నాకు ఆ సినిమా అంత ఎక్కలేదు. కానీ బట్ రిషబ్ శెట్టి గారు పర్ఫార్మెన్స్ మొత్తం పీక్స్ కదా. సో ఆయన ఇరగదీసి వదిలేరు. ఇది ఆయన అలాగే ఇరగదీసి వదిలేరు అనుకుంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన హీరోలు కూడా ఆయనే చేశారని చెప్పి రివీల్ చేసరికి మైండ్ పోయింది. సో ఇలాగే ఏమైనా జరగచ్చేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. అంటే దేర్ ఇస్ ఏ ఛాన్స్ కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఒక 2 రోల్స్ ఏవో చేస్తున్నట్టుగా మనకు చూపించి, బట్ లాస్ట్కి వచ్చేసరికి అక్కడ ఈ 2 మాత్రమే కాదు ఇంకోటి ఏదో ఉంది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో అని కూడా అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో ఏమో దేర్ ఇస్ ఏ ఛాన్స్ అప్పటికప్పుడు కొన్ని ట్విస్ట్లు ఏమైనా రాసుకొని మన ముందుకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి ఏం చేస్తారు ఏంటనేది. సో అది గైస్ సిచ్యువేషన్. సో ఇవి ప్రస్తుతానికైతే సినిమా మీద ఉన్న అప్డేట్స్. బట్ ఒకటైతే వాస్తవం, చాలా అంటే చాలా స్పీడ్గా కొడుతున్నారు షూటింగ్ అయితే మాత్రం. అసలు ఎక్కడా కూడా తగ్గట్లేదు వాళ్ళైతే. అంటే పుష్ప 2లో డైలాగ్ ఉంది కదా, అస్సలు తగ్గేదేలే అని చెప్పి. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆయన అస్సలు తగ్గేదేలే అన్నట్టే ఉన్నారు ఆయన అయితే మాత్రం. చాలా అంటే చాలా స్పీడ్గా కొడుతున్నారు మొత్తం అన్నీ కూడా షూటింగ్ అంతా. అండ్ ఆ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ వర్క్స్ కూడా నాకు తెలిసి మరో పక్క జరుగుతున్నాయేమో అని కూడా అనిపిస్తుంది నాకు వాళ్ళ స్పీడ్ చూస్తుంటే. ఇంకా ఏమో మరి చూడాలి ఇంకేంటి సిచ్యువేషన్ అనేది. సో బట్ ఎనీహో 2026లో అయితే రాదులేండి, 2027లోనే వస్తుంది. ఇప్పుడప్పుడే కష్టం, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఏమంటే అప్పుడప్పుడు ఒకటి అనిపిస్తుంటుంది, అల్లు అర్జున్ గారు లాంటి పెద్ద స్టార్ అట్లీస్ట్ 2 ఏళ్లకు ఒక సినిమా అయినా తీసినా బాగుండేమో కదా అని. సో మరీ 3 ఏళ్ళు అంటే కష్టం అబ్బా. ఇప్పుడు నేను అదే అంట, ఇప్పుడు ఎవరైనా అంతే, నాకు ఎవరైనా ఈ విషయాన్ని నేను కంటిన్యూస్గా హైలైట్ చేస్తాను. ఎందుకంటే అటు టాక్సిక్ యష్ అయినా సరే ఇదే ఫీలింగ్ ఉంటుంది నాకు. ఆయన ఎందుకు అన్నాళ్ళు లేట్ చేస్తుండ అనే ఫీలింగ్ ఉంటుంది నాకు. అంటే ఒక బాధే. ఆయన చాలా మంచి యాక్టరు, చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టరు, చాలా పెద్ద స్టార్. అలాంటి పర్సన్ వచ్చి ఇన్నాళ్ళు లేట్ చేస్తే ఎట్లా అని ఉంటుంది కదా. సో అట్లాగే అల్లు అర్జున్ గారి విషయంలో ఇంకెక్కువ ఉంటుంది నాకు. సో అది ప్రాబ్లం. ఏమో చూద్దాం. ఇంక ఇప్పుడు ఆయన లైనప్లో అదే అంటున్నాను కదా, ఎక్కువ సినిమాలు అయితే కనబడట్లేదు అల్లు అర్జున్ గారి లైనప్లో నాకైతే. సో ఇప్పుడు బేసిక్గా అట్లీ గారి సినిమా ఉంది, నెక్స్ట్ పుష్ప 3 ఉంది, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గారిది అల్లు అర్జున్ గారిది ఉంది. ఆ గ్యాప్లోనే ఎప్పుడో శక్తిమాన్ కూడా ఉంది. అంతే. దీస్ ఆర్ ద 4 మూవీస్. అల్లు అర్జున్ గారి లైనప్లో ఈ 4 సినిమాలే ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ అట్లీ గారి సినిమా 27 అనుకుందాం. ఈయన సైమల్టేనియస్గా 2 సినిమాలు కూడా చేయట్లేదు, ఒకటి అయ్యాక ఇంకోటి చేస్తున్నారు. సో 2027 వరకు ఒకటి అనుకుందాం. 2027కి ఇది రిలీజ్ అయింది అనుకుంటే 2028లోనూ దీని షూటింగ్ మొదలైంది అనుకుందాం. ఏది ఏదో పుష్ప 3 కానీ లేదంటే శక్తిమాన్ కానీ. సో స్టార్ట్ అయితే శక్తిమాన్ అయితే త్వరగా అయిపోద్ది, ఎందుకంటే అది మలయాళం వాళ్ళది కదా. సో వాళ్ళు కొంచెం త్వరగా తీసేస్తారు. సో 2029లో రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత పుష్ప 3 2031లోనో 32లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఆ తర్వాత వచ్చి సందీప్ రెడ్డి వంగ గారి సినిమా 2035లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్కమింగ్ 10 ఇయర్స్లో ఆయన నుంచి మనం ఒక 4 సినిమాలు చూస్తాం తిప్పి కొడితే. సో దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అనే ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. సో సంవత్సరం మొత్తానికి ఒక అప్డేట్ ఇచ్చి సరే పండగ చేసుకోండి అన్నట్టు కాకుండా సంవత్సరానికి ఒక సినిమా ఇస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే ఉంది. మరి ఇంకా అది మరి చూడాలి, మరి ఏం చేస్తాం. అట్లీస్ట్ అంటే ప్రతిసారి బిగ్ బడ్జెట్, ప్రతిసారి లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టు కాకుండా ఆ సినిమాలు త్వరగా అయిపోయేలా కూడా ప్లాన్ చేసుకుంటే బాగుండేమో. అప్పట్లో నాకు బాగా గుర్తు, ఓ సినిమా 2-3 నెలల్లో షూటింగ్ చేసి ఒక 2 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ కొట్టేవారు. సో 5-6 నెలల్లో సినిమా అనుకుంటే అయిపోయేది. ఆ స్క్రిప్టింగ్ ఇంకొక 3 నెలలు అలా తీసుకున్న ఒక సినిమా సంవత్సరంలో వచ్చేది అబ్బా. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి స్టైల్ ఉందా, ఆ స్టైల్లో పడాలి సినిమాలు. అంటే ఆ స్టైల్లో హీరోలు తీయాలి సంవత్సరానికి ఒక సినిమా కంప్లీట్గా, అంటే ఐ మీన్ క్లారిటీతో తీయాలన్నమాట. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం, అదే సారీ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ వచ్చి మనశంకర వరప్రసాద్ గారు, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చి సంక్రాంతికి వస్తున్నట్టు, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకోటి ఉంది ఆల్రెడీ, పవన్ కళ్యాణ్ గారితో అంటున్నారు, చూడాలి మరి. సో ఇట్లా ఈజ్ వెరీ క్లియర్. అట్లాగే యాక్టర్స్ కూడా ఉంటే బాగుంటుంది సంవత్సరానికి ఒకటి. ఒకప్పుడు సంవత్సరానికి 14-15 సినిమాలు రిలీజ్ చేసేవారు, వాటితో పోల్చుకుంటే అది వేరు. అది ఎలాగో అవ్వని పని ఇప్పుడు జనరేషన్లో, తీసినా ఎవరు చూడరు కూడా. సో అట్లీస్ట్ ఇయర్కి ఒకటి. దానివల్ల ఈ మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు ఎంటర్ అయిపోతున్నాయి. ఈ పాన్ ఇండియన్ రేస్లో పడి మన వాళ్ళంతా కూడా ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇదే జరుగుతుంది. మరి ఇంకేం జరుగుతుంది, ఏం చేస్తాం. దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను నేను. సో హౌ తమిళ్ మూవీస్ అండ్ మలయాళం మూవీస్ అండ్ కన్నడ మూవీస్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ జర్నీ అని చెప్పి ఒక వీడియో చేస్తాను. సో అప్పుడు మాట్లాడుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో బాయ్.